హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 69. మేం జోసెఫ్తో ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో ఆద్య అరుపులు, ఓ పక్కన భయంగా నిల్చున్న సుకృతి కనిపించారు. ఏం జరుగుతుంది ఆద్య ఇక్కడ అని సీరియస్గా అడిగాను. దామ్మ కళ్ళమ్మ తల్లి ముద్దు బిడ్డ, నీ నటన గురించే చెబుతున్నాను వీళ్ళకి, నీ మనుషులకి అర్థం కావడం లేదు అని అరుస్తూ చెప్పింది ఆద్య. ఆద్య నువ్వు నోర్మి అని అరిచి, క్షమించమ్మా, దానికి కొంచెం మైండ్ సరిగ్గా లేదు అని నొచ్చుకుంటూ సుకృతికి చెప్పింది అమ్మ. పర్వాలేదాంటీ అని అంది సుకృతి. మైండ్ సరిగ్గా లేనిది నాకు కాదు, మీకు. నీ పెద్ద కూతురు మాస్టర్ ప్లాన్ అర్థం కాక అక్కడికి ఆవిడేదో పెద్ద దానశీలి గుణశీలిలాగా ఫీల్ అవుతున్నావు అని అంది ఆద్య. దాని ప్రవర్తనకి నాకు మండిపోతుంటే అప్పుడే లోపలికి వచ్చిన అత్తయ్య, ఒక్క నిమిషం వెయిట్ ఆద్య అని అడ్డుకొని అంకుల్ వైపు చూసి, పీటర్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, జోసెఫ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని అని వాళ్ళకు చెప్పి పంపించారు. ఆ తర్వాత ఆద్య వైపు చూసి, నేను కూడా మీ అక్కని అలాగే ఫీల్ అవుతున్నాను ఆద్య, ఇప్పుడు చెప్పు మీ అక్క చేసిన తప్పేంటి అని అడిగారు అత్తయ్య. ఆ అమ్మాయిని మీ చిన్నబ్బాయికి ఇచ్చి చేయాలని అనుకుంటున్నారంట కదా, అవునా అని పొగరుగా అడిగింది ఆద్య. ఆద్య సరిగ్గా మాట్లాడు అని వెనక నుండి కోపంగా అరిచాను. శ్రీ ఆగు, తనేదో చెబుతుంది కదా, చెప్పని అని సూటిగా ఆద్య వైపు చూసి, అవును తనని మా చిన్నబ్బాయికి చేయాలనుకుంటున్నాం అని చేతులు ఫోల్డ్ చేసి నిలబడ్డారు అత్తయ్య. ఆ మాటకు వెటకారంగా నా వైపు చూసి, ఈ వీరవనిత ఎప్పుడూ ఏదో అంతులేని కథ సినిమాలో జయప్రదలాగా ఫీల్ అవుతూ నేనేదో మిమ్మల్ని ఉద్ధరించేశాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా, మరి అంత మా జీవితాలను ఉద్ధరించే మనిషి అయితే మా ఆరు అక్కకి మీ అబ్బాయిని ఎందుకు అడగలేదు? ఏమి చెబితే అటు వాళ్ళైనా ఇటు మరిదైనా, అటు మీరైనా మా అమ్మైనా అందరూ తలూపేస్తారు కదా, అంతలా మీ అందరినీ కంట్రోల్లో పెట్టేసింది కదా, కానీ అడగలేదు. ఎందుకు అడగలేదు నేను చెప్పనా? భయం. ఎక్కడ తన చెల్లి తనతో సమానంగా అయిపోతుందోనని భయం. అలా అవ్వకూడదు, ఎప్పుడూ ఈవిడిదే పై చేయి అవ్వాలి, మాది మాత్రం తీసుకునే చెయ్యే అవ్వాలి. ఈవిడ నెలకి మా కింద ఖర్చు పెట్టే ఒక్క 30,000 కోసం మా అమ్మ ఆవిడని ఏకంగా దేవతను చేసేసింది అని కోపంగా అంది ఆద్య. ఒక్క నిమిషం ఆద్య, ఇప్పుడు నువ్వు ఏ ఆస్తుల గురించి అయితే మాట్లాడుతున్నావో అవన్నీ సరిగ్గా 1 నెల 4 రోజుల క్రితమే జప్తులోకి వెళ్ళిపోయాయి. ఆ టైంలో మా చేతిలో ఉన్న సొమ్ము తప్పించి బ్యాంకు నుండి రూపాయి కూడా తీసుకోవడానికి లేదు. బట్ దాని గురించి ఒక్క మాట కూడా బయటికి రాకుండా, మా పరువు పోకుండా మమ్మల్ని మా ఆస్తుల్ని ఒంటి చేత్తో నిలబెట్టింది మీ అక్క. ఇప్పుడే కాదు, ఎప్పుడూ తనలాగే ఉంటుంది. అందుకే తనంటే మాకు గౌరవం, ప్రేమ, తన మాటకి విలువిస్తాం. అంతేగాని నువ్వు అనుకుంటున్నట్లు డబ్బు ఎప్పుడు ఈజీగా రాదు. 1 కోటి రూపాయలు మన చేతికొస్తే మనకే తెలియకుండా మనకు శత్రువులు వస్తారు. అలాంటిది ఇన్ని కోట్లున్నప్పుడు ఆ మనిషి దినదినగండమే. ఎవరు ఎటు నుండి వస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. అనునిత్యం అన్నింటినీ కాపాడుకుంటూ ఉండాలి. అది అందరి వల్ల కాదు. ఒక తల్లిగా నాకే 1 కూతురుంటే తనను ప్రశాంతత ఉండే ఇంటికి ఇవ్వడానికి ఇష్టపడతాను, కానీ 24 గంటలు టెన్షన్స్లో ఉండే కుటుంబానికి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడను. సో మీ అక్క కూడా మిమ్మల్ని అమ్మలా చూసుకుంటుంది కాబట్టే ఆ నిర్ణయం తీసుకుంది. అయినా తనేమీ తిండి గుడ్డ లేని వాళ్ళకి మీ అక్కని కట్టబెట్టాలని అనుకోవడం లేదే. అన్ని విధాలుగా సెటిల్ అయ్యి తనకు ప్రశాంతంగా ఉండే ఇంటికి ఇచ్చి తన జీవితం సుఖంగా ఉండాలనుకుంటుంది. అందులో తప్పే ఉంది అని అడిగారు అత్తయ్య. ఆ మాటలు విని ఒక రకంగా వంకరగా నవ్వుతూ, మరి మీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆ అమ్మాయిని ఎందుకు కోడలుగా తెచ్చుకుంటున్నారు? డబ్బుందనా అని అడిగింది ఆద్య. మీ అక్కని డబ్బుందనే పెళ్లి చేసుకున్నాడా మా అబ్బాయి అని అడిగారు అత్తయ్య. అదే కదా అడుగుతున్నాను. మా అక్కేమీ అతిలోక సుందరి కాదు, డబ్బు లేదు, మరి ఇంకేముందని మీ అబ్బాయి ఇంతలా తన గురించి పరితపించిపోవడానికి? అక్కడైనా మీకు అర్థం అవ్వాలి కదా, తను మీ అబ్బాయిని ట్రాప్ చేసింది డబ్బు కోసం అని చీప్గా నా వైపు చూస్తూ చెప్పింది ఆద్య. ఇనాఫ్ అని గట్టిగా అరిచి, నా ఇంట్లో నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అత్తయ్య. వెంటనే నా వైపు చూసి, ఈ మాటలు తన మనసులో ఎంత నాటుకొని ఉంటే ఇలా వస్తాయో ఆలోచించు శ్రీనిధి, ఇదేమీ ఈజీగా తీసుకునే విషయం కాదు అని గంభీరత నిండుకున్న స్వరంతో చెప్పి లోపలికి వెళ్ళిపోయారు అత్తయ్య.
ఆవిడ మాట్లాడినంతసేపు అక్కడున్న నిశ్శబ్దం మెల్లగా నా ఏడుపుతో పక్కకు వెళ్ళిపోయింది. ఇంతలో ఐఎమ్ సారీ శ్రీనిధి గారు, నేను చాలా రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను, నేను మళ్ళీ వస్తాను అని నా చేతిని పట్టుకొని అంది సుకృతి. వెంటనే కళ్ళు తుడుచుకొని తనను ఆపి, మాకివి మామూలే, నువ్వెళ్ళి జోసెఫ్తో మాట్లాడు అని చెప్పాను. లేదు పర్వాలేదు అంది సుకృతి. తనెప్పుడు ఇలాంటి ఫేస్ చేసి ఉండదు కదా, భయపడినట్లు ఉంది తనకి. నా వైపు కోపంగా చూస్తూ ముఖం పక్కకు పెట్టి నుంచుంది ఆద్య. ఏం కాదులే నూరా అంటూ నేను సుకృతిని జోసెఫ్ రూమ్ వరకు తీసుకుని వెళ్ళి డోర్ నాక్ చేశాను. డోర్ తీసి సుకృతిని చూసి స్మైల్ ఇచ్చి కమ్ అని పిలిచాడు జోసెఫ్. మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను అని చెప్పి నేను కిందికి వచ్చేశాను. అప్పటికే బలవంతంగా ఆద్యను రూంలోకి తీసుకుని వెళుతోంది అమ్మ. నేను కూడా వాళ్ల వెనకే వెళ్ళి డోర్ వేసి బెడ్ మీద కూర్చున్నాను. ఇంతలో సడన్గా మా అమ్మ ఆద్య చంప మీద ఒక్కటి కొట్టి, సిగ్గులేదా నీకు? నలుగురి మధ్యలో మీ అక్క పరువు తీస్తావా? దాని జీవితాన్ని మీకోసం దారబోసింది కదే, ఇంకేం చెయ్యాలి మీకోసం? నీకు ఆ రోజే ఇంత విషం పెట్టి చంపేసున్నా బావుండేది, 2 రోజులు ఏడ్చి ఊరుకునేదాన్ని. కానీ నువ్వు బ్రతికి రోజూ నన్ను కాల్చుకొని తింటున్నావు అని ఏడుస్తూ అంది అమ్మ. అమ్మా ఎందుకు అలాంటి మాటలు అని నేను నెమ్మదిగా అడిగాను. వెంటనే ఆద్య నాపై విరుచుకుపడుతూ, నువ్వు నటించకు, నీ నటన చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది, నిన్ను చంపేయాలనిపిస్తుంది అని అరిచింది. దాంతో ఆద్య అంటూ అరిచి అమ్మ ఇంకొకసారి తనను కొట్టబోతుంటే నేను అమ్మను ఆపి ఆద్య వైపు చూసి, నువ్వు నన్ను ఈరోజు నిజంగానే చంపేశావు ఆద్య, నా వాళ్ళందరి మధ్యలో నన్ను చంపేశావు. నేను స్వార్థంగా ఇప్పటి వరకు ఏ పని చేయలేదు, నా పెళ్లి తప్ప, అది కూడా మైకేల్తో, లేకపోతే నేను బతకలేనని తెలుసుకొని చేసుకున్నాను తప్ప. తను డబ్బు కోసమో, నువ్వు అనుకుంటున్న ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసమో కాదు. ఇప్పుడు నువ్వంటుంటే, ఇవన్నీ వింటుంటే నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది, నేను మరీ అంత స్వార్థపరురాలనా అని. అయినా ఎప్పుడైనా నీకేదైనా అన్యాయం చేశానా? నా వరకు అయినంతవరకు నిన్ను, నీ హెల్త్ని, నీ లైఫ్ని సరైన మార్గంలో పెట్టడానికేగా నేను కూడా ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పంటావా అని ఎందుకో కోపంగా అడగలేకపోయాను. మాట్లాడుతుంటే గొంతు పొంగురుపోతుంటే మాటలు ముద్దముద్దగా వచ్చేస్తున్నాయి నాకు. శ్రీ, నువ్వు కూడా ఏంటమ్మా అని నా ఏడుపు చూసి అడిగింది అమ్మ. ఒక్క నిమిషం అమ్మా, తెలియ నువ్వు నాకు కూడా, నేను ఏదో ఒక తప్పు చేసే ఉంటాను కదా, లేకపోతే నన్ను ఇన్ని మాటలు ఊరికే అంటుందా ఏంటది అని చెప్పి, చెప్పాద్య నేనేం తప్పు చేశాను అని అడిగాను. ఆ మాటకు ఆద్య నా వైపు ఎగతాళిగా చూస్తూ, నువ్వు నా లైఫ్ని సరైన మార్గంలో పెట్టడానికి ట్రై చేశావా ఏంటి? జోకా? నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావు. అసలు నువ్వనే మనిషివే లేకపోతే నాన్నగారు ఉన్నప్పుడే బావకి నాకు పెళ్ళైపోయేది. నేను సుఖంగా బావతో కలిసి ఉండేదాన్ని. మేమిద్దరం సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు. అందుకే నువ్వు మాటి మాటికి మా మధ్యకు వచ్చి మమ్మల్ని దూరం చేశావు. ఇప్పుడు బావ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియనంతగా దాచేశావు. డైరెక్ట్గా చెప్పాలంటే నీకు బావ అంటే వేరొక రకమైన ఇంట్రెస్ట్ ఉంది. అందుకే నువ్వు మీ ఆయనతో సంతోషంగా ఉండవు, మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవు అని అంటున్న ఆద్య చెంప మీద బలంగా కొట్టేసి, నువ్వు ముందు బయటికి పదవే అని కోపంగా అరిచింది అమ్మ. నేను అమ్మ అంటూ తన చేతి మీద చెయ్యి వేసే లోపే, శ్రీనిధి నువ్వు ముందు చెయ్యి అని కోపంగా అరిచింది అమ్మ. అది కాదమ్మా అన్నాను. నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు, ఇది నీ చెల్లి కంటే ముందు నా కూతురు, దీన్నేం చేయాలో నాకు బాగా తెలుసు అని దాన్ని తీసి డోరు తీసి బయటికి లాక్కెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి తోసేసింది అమ్మ. ఆ ఫోర్స్కి అది నిలబడలేక కింద పడేసరికి నేను గబుక్కను వెళ్ళబోయాను. కానీ ఇంతలో అమ్మ, ఇంకొకసారి మా దగ్గరలో కానీ ఈ ఇంటి చుట్టుపక్కల కానీ కనిపించావో నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద. బావా బావా అని ఎగురుతున్నావు కదా, వాడి దగ్గరికి పోతావో వాడి అమ్మ బాబు దగ్గరికి పోతావో పో అని నేను వెళ్లేలోపే డోర్ వేసేసింది అమ్మ. అమ్మా, అది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, ఈ టైంలో ఇవన్నీ ఏంటమ్మా? అది ఎక్కడికి వెళ్తుంది? అసలే ఆ మెడిసిన్ అంతా మామూలు ఖర్చు కాదు, అవన్నీ అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని అడిగాను. అది నిన్ను ఇన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండడం నీ వల్ల అవుతుందేమో కానీ నీ కష్టాన్ని చూసినా నా వల్ల కాదు శ్రీనిధి. నీకెప్పుడో చెప్పాను అదంతా వద్దు, దాన్ని వదిలేసేయని. కానీ అది అర్థం చేసుకోకుండా నీ జీవితంలో ముఖ్యమైన 4 ఏళ్ళు
కొన్ని లక్షల రూపాయలను వేస్ట్ చేసుకున్నావు. మీ ముగ్గురు నా కూతుళ్లే, అందరినీ ఒకేలా పెంచాం మేం. ఇంకా ఒక పిసరు పెద్ద కూతురు కాబట్టి నీకే సరిగ్గా ఏది చేయలేదేమో. కానీ ఇప్పుడు చూడు, ముగ్గురు 3 రకాలుగా ఉన్నారు. ఇక దాని మాటలను పట్టించుకోకు శ్రీ. 4 రోజులు కడుపు మాడి ఈ ఎండలో తిరిగితే మార్పు అదే వస్తుంది అని వెళ్ళి అమ్మ నేరుగా అత్తయ్య వాళ్ళ రూమ్ డోర్ కొట్టింది. ఇప్పుడు వాళ్ళ డోర్ ఎందుకు కొడుతున్నావమ్మా అని ఆశ్చర్యంగా అడిగాను నేను. ఏమైంది జానకి గారు అంటూ డోర్ తీశారు మా అత్తయ్య. ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది అమ్మ. రండి అన్నారు అత్తయ్య. ఇక్కడ కాదండి, కిందికి వెళ్ళి రూమ్లో మాట్లాడుకుందాం అని చెప్పింది అమ్మ. సరేనంటూ బయటకు వచ్చి ఏమైంది అని కళ్ళతోనే అడిగారు నన్ను. తెలీదు అన్నట్లు తలూపి నేను వాళ్ల వెనకే వెళ్తూ నుంచున్నాను. రా ఇక్కడ కూర్చో అని నా చేతులు పట్టుకొని అత్తయ్య కూడా నన్ను రూమ్లోకి వెళ్ళాక ముందుకు లాగి ఆమె పక్కనే కూర్చోపెట్టుకొని ఇప్పుడు చెప్పండి అని మా అమ్మను అడిగారు. నాకు ఈ మాట్లాడడం అది అంత సరిగ్గా రాదండి. పెద్దగా బయట మాట్లాడడం కూడా అలవాట్లేని జీవితం నాది. మీతో ఏమైనా తప్పుగా మాట్లాడితే కొంచెం నన్ను క్షమించి నేను చెప్పేది అర్థం చేసుకోండి. నా వైపు చూసి మీకు వీళ్ల పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగింది అనేది తెలిసి ఉండొచ్చు కదా. ఆ సమయంలో మా వారు మేము కొంచెం శ్రీనిధితో కఠినంగానే ప్రవర్తించడం అనేది వాస్తవం. అందులో శ్రీనిధి తప్పేమీ లేదు. ఎందుకంటే అది ముందు నుండి రాజేష్ మంచివాడు కాదని చెబుతూనే వచ్చింది. కానీ మేము గొర్రె కసాయవాడిని నమ్మినట్లు వాణ్ణి నమ్మి మా కూతుర్ని చాలా ఇబ్బంది పెట్టాం. అటు ఆయన మరణం తర్వాత కూడా కొన్ని రోజులు శ్రీనిధి అంటే నాకు కోపం పోలేదు. నా భర్త మరణానికి కారణం తనే అనే భ్రమలో ఉండేదాన్ని. కానీ ఏ రోజైతే అసలు నిజం నా కళ్ళ ముందు ఉన్నవన్నీ అబద్ధాలు అని తెలిసేలా చేసిందో ఆ రోజు జీవితం అంటే భయమేసింది. కానీ మొండిదుందే అస్సలు భయపడలేదు. ఒంటి చేత్తో నిలబెట్టేసింది మా ముగ్గురు జీవితాలని. నేహ పుట్టినప్పుడు కూడా ఒంటరిగా ఆడపిల్లని పెంచడం కష్టమని నేనంటే ఒప్పుకోలేదు. అసలు నాతో గొడవపడి మరీ పెంచేసుకుంది. నేహ ఇప్పుడు అంత చక్కగా పద్ధతిగా ఉంటుందంటే అదంతా మా శ్రీనిధి గొప్పతనం మాత్రమే. ఎందుకంటే మేమెప్పుడూ నేహను పట్టించుకోలేదు. నేహను చూసిన ప్రతిసారి మా ఆద్య దౌర్భాగ్యపు జీవితమే గుర్తొచ్చి బాధగా అనిపించేది. అన్ని బాధల నుండి మమ్మల్ని బయటకు పడేయడానికి మాత్రమే దేవుడు శ్రీనిధిని పంపించాడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నేను దానికి తల్లిగా ఉన్నది చాలా తక్కువ. అది మా అందరికీ తల్లిగా ఉన్నదే ఎక్కువ. ఎంత శ్రీనిధి మా అత్తగారింట్లో నేను బాగున్నాను అని చెప్పినా నాకెప్పుడు ఒక చిన్న భయం ఉంటూ ఉండేది. కానీ ఈరోజు మీ ప్రవర్తన చూశాక నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాలి. మా చిన్నపాప ఆద్య విషయంలో మీరు చేసిన సహాయం అస్సలు మర్చిపోలేనిది. దానికి కృతజ్ఞత లేక అలా మాట్లాడడం తప్పే. కానీ దాని మైండ్ సరిగ్గా లేదు. మీకన్నీ తెలిసే ఉండొచ్చు. దాని కళ్ళకున్న ముసుగులు తొలగిపోతే వాళ్ళక్క ఎంత మంచిదో తెలిసి అదే వచ్చి దాని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటుంది. దాని మాటలకు మీరు బాధపడితే మాత్రం నన్ను క్షమించి అని అమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగానే, ఇదేం మాటలు జానకి గారు, చిన్నపిల్ల ఏదో మాట్లాడితే దానికి మీరెందుకు ఇలా సంజాయి చేయవడం? అసలు తను బయట పిల్ల అని అనుకుంటే నాతో పాటు అమెరికా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తానా? తను కూడా నాకు శ్రీ లాంటిదే. కాకపోతే ఏంటంటే మన మీద విషంతో ఉన్నవాళ్ళని మన దగ్గర పెట్టుకోకూడదు. అది రక్తమైన బంధమైన అనుభవాలు నేర్పిన పాఠాలు కదా. అందుకే అన్నాను. ఇప్పుడు మీరు ఆద్యను బయటికి పంపించేశారని నాకు తెలుసు. అయినా కూడా తనని ఒంటరిగా వదిలేస్తానా చెప్పండి? ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా వెనక మన మనిషి ఒకరు ఉంటూనే ఉంటారు. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి. ఇవే కాదు, నేనే మీతో ఇంకొక విషయం మాట్లాడాలని అనుకున్నాను అన్నారు అత్తయ్య. ఏం విషయం అని అయోమయంగా చూసింది అమ్మ. ఇందాక నేను మీరు చేసిన వంటలు తిన్నానండి. మీరు చాలా బాగా వండుతున్నారు జానకి గారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, సారా గ్రూప్స్లో కొన్ని 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది పండగల సీజన్ కదా. మనం ఒక విలేజ్ థీమ్ సెట్ చేయబోతున్నాం. అంటే ఇందాకే వచ్చింది ఈ ఐడియా. ఇంతవరకు చాలాసార్లు విలేజ్ థీమ్ చేశాం, కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ అవి కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాం అని అన్నారు. అవునా, ఈ ఐడియా చాలా బాగుంది. ఇంటిని మిస్ అయిన ఫీలింగ్ కూడా తగ్గుతుంది. నిజానికి మనం దాన్ని మొత్తం సీజన్ కంటిన్యూ చేయొచ్చు అత్తయ్య. ఫెస్టివల్ టైంలో కొంత రేట్లు తగ్గిస్తే సరిపోతుంది అని నేను ఉత్సాహంగా చెప్పాను. ఇప్పుడు ఆ సెక్షన్కి నేను జానకి గారిని లీడ్ని చేద్దామని అనుకుంటున్నాను.
ఆ పనిలో నేర్పు ఉన్న వాళ్ళకైతే అవి చక్కగా వస్తాయి కదా అన్నారు అత్తయ్య. ఆ మాట వినగానే షాక్ అయ్యి, లేదండి, నాకు అవేమీ రావు. నేనేదో పిల్లలు తింటారని ఒక 2 కేజీల పిండితో చేయగలుగుతాను, కానీ బిజినెస్లో అవి నాకు రావండి. అసలు మా శ్రీనిధికి ఎలా వచ్చాయో కూడా నాకు అర్థం కాదు. నాకైతే సరిగ్గా డబ్బులు కట్ట లెక్కబెట్టడం కూడా రాదు అని కంగారుగా అంది అమ్మ. అయ్యో జానకి గారు, మనమేమీ వండక్కర్లేదు. వండేవాళ్ళు ఉంటారండి. మీరు దగ్గరుండి చూస్తే చాలు. వాళ్ళు ప్రొఫెషనల్సే, కానీ మనం హోమ్లీ టచ్ వాళ్ళకి రాదు కదా. అది మీలా అలవాటు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నా వంటేమో బతకడానికి తప్ప పొగడడానికి పనికిరాదు. శ్రీనిదేమో వంట బాగా చేస్తుంది, కానీ ఇలాంటివి తనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. మీకిష్టమైతే మాత్రమే ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ పిల్లలు భర్తే లోకంగా బతికారు. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకోవాలి అని చెప్పారు అత్తయ్య. నేనెప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడే చెప్పాను అత్తయ్య మా అమ్మకు, కానీ తనే ఒప్పుకోలేదు అని చెప్పాను నేను. ఎందుకని అడిగారు అత్తయ్య. రిస్క్ అనుకున్నారు, అందుకే వద్దంది అని చెప్పాను. ఇప్పుడు రిస్క్ ఏముంది జానకి గారు? ఒకవేళ ఐడియా క్లిక్ అవ్వకపోయినా ఒక కార్పొరేట్ మీటింగ్ హోస్ట్ చేస్తే చాలు, ఆ డబ్బులన్నీ రిటర్న్ అయిపోతాయి. మీరేం కంగారు పడకండి అని చిన్నగా నవ్వి అన్నారు అత్తయ్య. దాంతో ఆరాధ్య పెళ్ళైపోతే ఇక నేను కూడా ఖాళీగానే ఉంటాను కదా, అప్పుడు చూద్దాం సారా గారు అని చెప్పింది అమ్మ. గారు ఎందుకండి, సారా అని పిలవండి అని చెప్పింది అత్తయ్య. ముందు మీ అబ్బాయిని మైకేల్ అని పిలవమని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని పిలుస్తుంది అని చిన్నగా నవ్వుతూ చెప్పాను నేను. శ్రీ, నువ్వు వెటకారాలాపు అని నాపై కోప్పడింది అమ్మ. వెటకారమేముందమ్మా, నువ్వెప్పుడైనా మీ అల్లుడితో మాట్లాడావా అని అమ్మని అడిగాను నేను. అయినా ఇందులో మీ అమ్మగారి తప్పు మాత్రమే ఉంది. మీ ఆయన ఎప్పుడు ముఖం సీరియస్గా పెట్టుకొని కూర్చుంటే ఎవరు మాత్రం వచ్చి పలకరిస్తారు, మాట్లాడడానికి ధైర్యం చేస్తారు అని అడిగారు అత్తయ్య. ఆ మాటకు చిన్నగా నవ్వి నేను ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బెడ్రూమ్లోకి వెళ్ళి అశ్విన్కి కాల్ చేశాను. ఆద్య వెనుక ఎవరు వెళ్తున్నారు అని అడిగాను. మన గార్డు ఒకరు వెళ్తున్నారు మేడం, మీరేం వర్రీ అవ్వకండి. మనం తన మూవ్స్ అన్నింటినీ వాచ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పాడు అశ్విన్. ఓ ఓకే, గుడ్ అన్నాను. మేడం, వన్ మోర్ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్ అని అన్నాడు అశ్విన్. ఏంటది? నుదురు చిట్లిస్తూ అడిగాను. అర్నవ్ మార్నింగ్ ఇమీడియట్ టేకాఫ్ తీసుకున్నారు అని చెప్పాడు అశ్విన్. ఎక్కడికి అని ఆత్రంగా అడిగాను. మీరు ఆర్డర్ వేస్తే కనుక్కొని మొత్తం చెబుతాను అని అన్నాడు అశ్విన్. త్వరగా కనుక్కోండి అని చెప్పాను. సరేనని కాల్ కట్ చేశాడు అశ్విన్. అయినా ఈ అర్నవ్ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్లు అని బెడ్ మీదే కూర్చొని ఆలోచిస్తున్నాను. నాకు అస్సలు అర్థం కావడం లేదు. అటు కావాలని రెచ్చగొట్టి ఇటు అమన్ని అటు అమైరాను మా మీద ఉసుగొల్పింది అర్నవే అయినప్పుడు బెంగళూరులో నా మీద అటాక్ చేసింది తను ఎందుకు కాకూడదు? మనం అనవసరంగా తనని ఎక్కువగా నమ్ముతున్నామేమో అని ఆలోచిస్తూ అసలు అర్నవకి మెసేజ్ చేద్దామని అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని ఎక్కడున్నారు అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పడేసి ల్యాప్టాప్ తీశాను. కాసేపటికి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.